ముందర దుంకిచ్చినాం. అది మీరందరూ దానికి సాక్ష్యం. ఇలాగా మంచినీళ్ళు కట్నే ఇల్లు పెట్టినపోయి ఉన్న పథకం కేసీఆర్ ఆయమల్ని అయిపోయింది. ఇంకా మంచినీళ్ళు కూడా ఇయ్యే సాధన అయితే లేదా? మేము ఇంత సిపాయిలం అంత సిపాయిలం అని ఎగిరెగిరి దుంకితే మాట్లాడితే మంచినీళ్ళు ఇచ్చే కూడా సాధన అయితే లేదా? మంచినీళ్ళు పోతాయి, కరెంటు పోతుంది, వడ్లు కొనే దిక్కు లేదు. వడ్లు కొంటానరా కళ్ళాల కాడ 15 రోజులు వడ్లు కొనే దిక్కు లేదు, అడిగే దిక్కు లేదు. సర్కారు కొనకపోతే దిక్కుమాలని దేవుడా అని ప్రైవేట్ మిల్లర్లకు అమ్ముకుంటున్నాం. మళ్ళీ అక్కడ దళారీలు, అక్కడ దోపిడీ, మళ్ళీ రైతాంగం దోపిడీకి గురవుతున్నది. మళ్ళీ 2014 కంటే ముందటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఆ విధంగా ఎందుకు జరుగుతూ ఉంది? ఇది ఎవరి అసమర్థత? కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత కాదా? ఈ కాంగ్రెస్ కాటేయడం కాదా? నేను ఒక్కటే మాట మిమ్మల్ని కోరుతా ఉన్నా, ప్రజలకు నేను అడుగుతా ఉన్నా. పేదలు గుడిసెలు వేసుకుంటారు, ప్రభుత్వ జాగాలలో పాపం తెలిసి తెలియక కొన్ని వేసుకుంటారు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో హైదరాబాద్తో సహా వరంగల్తో సహా అనేక పట్టణాలలో అనేక ప్రాంతాలలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి మేము పట్టాలు ఇచ్చినాం. బుల్డోజర్లు పెట్టి జేసీబీలు పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తీస్తే వీళ్ళేమో హైడ్రా అని మన బొందా అని పెట్టి పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నారు. ఆనాడు చెరువు పూడికెళ్ళి తీసిన బుల్డోజర్లు ఇలా పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నాయి. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. చూసి మౌనంగా ఉందామా, కొట్లాడదామా, ఏం చేద్దాం అనేది మనం ఆలోచించే సమయం వచ్చింది. దేశాన్ని నంబర్ 1 స్థాయిలో నిలబెడితే ఇవాళ 14వ స్థాయికి 15వ స్థాయికి తీసుకొని పోయినారు. నా కళ్ళ ముందన్న గిట్ల జరుగుతుంది, ఇంత మాయల్యమే అవుతుంది, ఇంత మోసం చేస్తారని నేను కూడా అనుకోలే. ఇలా చాలా బాధ కలుగుతూ ఉంది, చాలా దుఃఖం కలుగుతూ ఉంది. ఇంకా ముందరికి పోవాల్సిన తెలంగాణ ఇలా వెనుకగా అయిపోతున్నా ఉన్నది. మళ్ళా ఎవరు దీనికి కారణం? ఈ దుర్మార్గులు కాదా? నిలబెట్టి ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ప్రజలకు లేదా? అడగాలి. ఎందుకోసం? టైం ఇవ్వాలని మేము కూడా టైం ఇచ్చినాం. ఏమంటారు? మీకేసినట్టు మాకేసిన ఓట్లు, మాకు ఏడాదిన టైం ఇయ్యరా, ఏడాదిన అర్థమైన టైం ఇయ్యరా, మీకు కన్నేరురా అని అంటారు. కాబట్టి నేను నోరు తెరవలే, బయటికి రాలే. కృష్ణా జలాల మీద గడబడి జరిగితే ఒక్కసారి అక్కడ నాయకులు తీరకపోతే నల్లగొండలో పోయి ఒక గర్జన చేసి వచ్చినా కానీ నేను ఎక్కడ బయటికి రాలే, మాట్లాడలే. కానీ ఏడాది అర్థం అయిపోయింది, ఇంకేం పాడైంది? పువ్వు పుట్టంగానే పరిమళిస్తుంది అన్నట్టు ప్రభుత్వం కథ తెలియదా? ఇంకేమన్నా వీళ్ళకి టైం ఎక్కడిది? వీళ్ళు ఏం చేస్తారు? చివరి 6 నెలలు అయితే ఎలక్షన్ అయినారు. వీనికి ఉన్న టైం 2.5 ఏళ్ళు. ఈ 2.5 ఏళ్ళలో వీళ్ళు చేస్తారు, మనం బతికి ముందర పడతామా? అందుకోసం ప్రజానీకం, మేధావులు, తెలంగాణ ప్రజలు దయచేసి అందరూ ఆలోచన చేయాలి. ప్రతి వాళ్ళు